పార్టీ 6 గ్యారెంటీలను పక్కా అమలు చేస్తా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కా అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం హనుమంతరావుపేట నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మన్సూన్పురాలో ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గెలిచిన మొదటి రోజే 2 హామీలను నెరవేర్చమని, గతంలో నియంత పాలన నుండి ప్రజల వద్దకే పాలన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతుందని వారు తెలిపారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు. పలువురి దగ్గర ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించి రసీదులను ఇచ్చారు. అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాపాలనే ప్రభుత్వము ప్రజల ముందుకొచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితోటి మమేకమై మీ సాధక బాధలు, మీ కష్టాలు, మీ ఆశలు, మీరు ఏం కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఆనాడు వాగ్దానం చేసింది. మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు 2 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఆచరణకు తీసుకొచ్చింది. మొదటిది ఆరోగ్యశ్రీ, పేదవాళ్లకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వానిది. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. రెండోది యావత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితమని చెప్పి మాటిచ్చి ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్. ఏమో మీరు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా లేదా? తిరుగుతలేదా? తిరుగుతురా? టికెట్ తీసుకుంటారా? టికెట్ తీసుకుంటలేరు అంటే ఒక గ్యారెంటీ అమల్లోకి తీసుకొచ్చింది. చెప్పు, ఏ గ్యారెంటీ సోనియమ్మ చెప్పిందో, మాట ఇచ్చిందో ఆ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనకు ఒక్క ఇల్లు రాలేదు, ఓ ఇంటి జాగా రాలేదు మనకు. ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఇన్ని స్థలాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి. ఆ తర్వాత ఒక ఇల్లు రాలేదు మనకు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి పేదవారికి, పేద కుటుంబాలకు అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా ఇళ్ళ జాగలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి ఇంటి కరెంట్ ఉచితంగా ఉండేనా లేకుండా? ఆనాడు ఉండే. మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అది అమలు చేయాలి. అదే రకంగా చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి, ప్రతి పథకాన్ని మనము నెమ్మదిగా మాటిచ్చిన కనుక ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు అందజేయాలనే సదుద్దేశంతో మొట్టమొదట పాత పద్ధతిలో ప్రజల ముందు ప్రభుత్వం ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, పని చేసే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి తెలంగాణలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్, ప్రతి గ్రామంలో 5 కౌంటర్లు, 6 కౌంటర్లు, పెద్ద గ్రామం ఉంటే 8 కౌంటర్లు, ప్రతి మున్సిపల్ వార్డులో ఒక కౌంటర్. ఈనాడు సుమారు మన సంగారెడ్డి జిల్లాలో 1,00,000 దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించిన ప్రజల దగ్గరికి. ఇంకా ఈరోజు 2వ తేదీ 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ గ్రామాలలో
మాకు ఆ దరఖాస్తు రాలేదు, మాకు దరఖాస్తు స్వీకరించలేదు, మాకు దరఖాస్తు ఇవ్వలేకపోయినాం అంటే ఖచ్చితంగా ఆ 6వ తేదీ సాయంత్రం వరకు, అవసరమైతే 7వ తేదీ వరకు కూడా యంత్రాంగం మీ గ్రామంలో ఉంటుంది. మీరు దరఖాస్తులు ఇవ్వండి. ఆ దరఖాస్తులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇకపోతే మీ స్థానిక శాసనసభ్యుడు చాలా పెద్ద చిట్టా చెప్పాడు నాకు. ప్రధానంగా మాకు హాస్పిటల్ కావాలి, అప్గ్రేడేషన్ హాస్పిటల్ కావాలి, 30 పడకల హాస్పిటల్ కావాలి, దాంతో సహా ఈ తైబంది, నల్లవాగు తైబంది 2000 ఎకరాలకు సంబంధించి నీరు అందియాలి 6 తడి పంటలకు అని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడు సంజీవ్ రెడ్డి గారు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు చెప్తున్నాం, ఇమీడియట్లీ దానిపైన చర్య తీసుకుని నీళ్ళు అందేయండి రైతులకు. నారాయణఖేడ్, జోగిపేట, జైరాబాద్ ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ కు కలిసిపోతుంది. జోగిపేటే కాదు, జోగిపేట ఏ రకంగా చూస్తాము అదే రకంగా నారాయణఖేడ్ కూడా న్యాయం చేస్తున్న విషయాన్ని మీకు సందేహంగా తెలియజేస్తున్నాను. ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ అంశాలపైన మీకు అభివృద్ధి కావాలో, అభివృద్ధి చెందిన నాయకులు మీకు వైద్యమే కానీ, విద్యనే కానీ, రోడ్సే కానీ, హైవేలే కానీ, ఇంకే అంశమైనా ట్రామా సెంటర్లే కానీ, డయాలసిస్ సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణఖేడ్ని అభివృద్ధి చేసే దిశగా మా కృషి ఉంటుంది, ప్రభుత్వం కృషి ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు మాటిచ్చి మాట నిలబెట్టుకునే సత్తా ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పి మన 6 గ్యారెంటీలు సోనియమ్మ ప్రకటించింది. 6 గ్యారెంటీలు మనం మాట ఇచ్చినాము, మన మాట నిలబెట్టుకోవాలి, ఆ దిశగా కృషి చేయాలి. మనం గ్రామాలు తిరగాలి, ప్రజలతో మమేక్యం కావాలి, మన సాధక బాధలు తెలుసుకోవాలి, మన దరఖాస్తులు తీసుకోవాలి. అంచెలంచెలుగా ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన ప్రతి గ్రామం తిరగాలని చెప్పి. కనుక మీ అందరితో కోరేది ఒకటి, ఏ రకమైతే 2 గ్యారెంటీ ఇప్పుడు అమల్లో ఉన్నాయి. ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షల తీసుకెళ్ళాం, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు. అదే ఆర్టీసీ బస్సు గతంలో ఎవరు ఊహించలేదు, తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి ఈనాడు ఆ మాట ఇచ్చి మాట నిలబెట్టుకుని ఆ గ్యారెంటీని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక మిగతా గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇల్లు కానీ, ఇళ్ళ జాయలే కానీ, పెన్షనే కానీ, మహాలక్ష్మి కానీ, గృహజ్యోతే కానీ, చేయుతనే కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నారు.